నిన్న మాట్లాడినటువంటి మాట ఏంటంటే పోయిన పని పూర్తి కాకపోగా తన అసమర్థతను తన ఇంగిత లేమిని బీజేపీ బీఆర్ఎస్ల మీద నీలాప నిందలు వేసి పబ్బం గడుపుకునేటువంటి దుర్మార్గానికి ఒడిగట్టాడు. చాలా క్లియర్గా ఈ దేశంలో ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఏ రకంగా సాధించుకోవాలనడానికి రెండు సజీవ సాక్ష్యాలు ఇటీవల కాలంలో చూసినాం మనం. ఒకటి, తమిళనాడు రిజర్వేషన్ల విషయంలో జయలలిత గారు భీషణ ప్రతిజ్ఞ చేసి నేను ముమ్మాటికి రిజర్వేషన్లు అమలు చేసుకుని తీరిన తర్వాతనే చెన్నై నగరానికి తిరిగి వస్తానని చెప్పి పెట్టే బేడ సర్దుకొని ఢిల్లీలో మకాం పెట్టి ఆ రోజున్నటువంటి అన్ని పార్టీలను పాలక వర్గాలను ఒప్పించి మెప్పించి తమిళనాడులో రిజర్వేషన్లు సాధించడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి డొల్లతనం ఆ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఖర్గే, కనీసం వాళ్ళు ధర్నాలో పాల్గొనక ఢిల్లీ మీద తీసుకురావాల్సినటువంటి ఒత్తిడి తీసుకురాలేక 100 పార్లమెంటు సభ్యులటువంటి ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వమే ధర్నాలో పాల్గొనలేదు అని అంటే బీసీల విషయంలో, బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి చిత్తశుద్ధి ఉందో నిన్న జరిగినటువంటి ఉదంతమే నిదర్శనం. కాబట్టి ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ గారు కూడా స్వయంగా అన్నటువంటి మాట, కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం చేసింది, బీసీలు అన్యాయానికి గురి కావడంలో మా పార్టీ మా ప్రభుత్వ పాత్ర ఉంది, దీన్ని మేము సవరించుకుంటాం రాబోయే రోజుల్లో అనేటువంటి మాట హామీ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ స్వయంగా ఈ ధర్నాకు రాకపోగా ఆ పార్టీ నాయకత్వాన్ని ఒప్పించడంలో ఘోరంగా విఫలమైనటువంటి రేవంత్ రెడ్డి దాని మీద దుష్ప్రచారాన్ని మాత్రం వేరే పార్టీల మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు నిన్న ధర్నా సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు, ఒక రాష్ట్రంలో మెజార్టీ ప్రజల సీరియస్ డిమాండ్ అయినటువంటి మనిషి అక్కడికి పోయి మాట్లాడినటువంటి మాటలు రెచ్చగొట్టడమే తప్ప అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడి ఇవ్వాలనేటువంటి సానుభూతి ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిని కల్పించినటువంటి మాట వాస్తవం. ఏం మాట్లాడిండు? మోదీని గద్దె దించుతాం, రాహుల్ గాంధీని గద్దెనెక్కిస్తాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తేనే రిజర్వేషన్లు అమలవుతాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించడానికి భిన్నంగా బ్లాక్మెయిల్ చేసేటువంటి రాజకీయం ద్వారా ప్రయత్నానికి సాఫల్యత రాదు. అంటే సాఫల్యత రాకూడదు అనేటువంటి దుర్బుద్ధి మనసులో పెట్టుకొని మీదికి మాత్రం నటిస్తూ బీసీలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర బీసీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల సంఖ్య ఎంత? చాలా తక్కువ పార్లమెంటు సభ్యులు ఉన్నప్పటికీ అవసరం మనది కాబట్టి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మీది దేశంలో ప్రధాన ప్రతిపక్షం, భారీ సంఖ్యతో ఉన్నటువంటి కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఆ రకంగా ఒక కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీ ప్రతినిధిగా ఉండి కూడా 3-4 ఎంపీలతో రాష్ట్రాన్ని సాధించినటువంటి విషయం కళ్ళ ముందున్న ఇంతమంది మెజార్టీ సభ్యుల సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా రిజర్వేషన్లు సాధించకపోవడం అనేది
రేవంత్ రెడ్డి సర్కారు ఘోరమైనటువంటి వైఫల్యానికి బీసీల పట్ల ఆ పార్టీకి ప్రభుత్వానికి ఆ నాయకత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనం. కేసీఆర్ గారు ఆనాడు అన్నటువంటి మాట ఇక్కడ ఉటంకిస్తా ఉన్నా, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీకి వెళుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో తిరిగి వస్తా అనేటువంటి మాట బలంగా చెప్పి అదే రకంగా తెలంగాణను సాధించుకొని తిరిగి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. ఈరోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, మళ్ళీ మాట మార్చడం, మడిమదిప్పడం అనేది రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్య. మాట మార్చడం కానీ మడిమదిప్పడం కానీ, మాట మార్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అనేటువంటి మాట ఎందుకు అంటున్నానంటే, అనేక సందర్భాల్లో సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నటువంటి నోరది. ఇవాళ బలిదేవత అన్నటువంటి నోటితోనే మరి ఎటువంటి మాటలు ఆమె విషయంలో మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. నిన్ననో మొన్ననో యూట్యూబ్లో ఆయన గతంలో చేసినటువంటి జయపాల్ రెడ్డి గారి మీద అన్నటువంటి మాటలు అన్నీ ఇన్ని కావు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా జయపాల్ రెడ్డి గారిని పొగిడేటువంటి మాటలు వింటూ ఉన్నాం. హైదరాబాద్ మహానగరంలో కొన్ని సభలు జరుగుతాయి. ఎక్కడ ఏ సభ, ఏ పార్టీ సభ జరిగినా మాట్లాడే వ్యక్తులు మాత్రం వాళ్ళే. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడతారు, రేపు బీజేపీకి మాట్లాడతారు, తదనంతరం బీఆర్ఎస్కు మాట్లాడతారు, తదనంతరం ఎంఐఎంకు మాట్లాడతారు. వీళ్ళని అద్దెమైకులు అంటారు. మనుషులు, అదే మనుషులు అన్ని పార్టీలకు మాట్లాడేటువంటి విధానాన్ని అద్దెమైకుల పద్ధతి అంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అనేటువంటి సోయిని మర్చి అద్దెమైకులాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. దీన్ని మేము బీసీ ఉద్యమకారులుగా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి బీసీ నాయకులమైనటువంటి మేము డే 1 నుంచి ఒకటే మాట కట్టుబడి ఉన్నాము. ఈ బీసీల రిజర్వేషన్లు అమలు కావాలి అనంటే తమిళనాడు రాష్ట్రం ఏ రకంగానైతే సాధించుకున్నదో 9వ షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి విషయాన్ని మేము పదే పదే చెప్పినాం. మాకు అనుభవం ఉంది, సుదీర్ఘకాలం పాటు దేశాన్ని పాలించడం, మాకెవరు సూచనలు సలహాలు ఇవ్వాలనేటువంటి అవసరం లేదు అని అన్నారు. శాసన మండలిలో, శాసనసభలో బీసీ బిల్లుల ప్రవేశపెట్టినప్పుడు దానిలో జరిగినటువంటి చర్చల సందర్భంగా శాసనసభలో మా మిత్రులు కొందరు, శాసన మండలిలో నేను కూడా మాట్లాడినటువంటి క్రమంలో మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తాం. రాష్ట్రం మొత్తం ఒకే మాట, ఒకే బాటగా ఢిల్లీలో తెలంగాణ బీసీల ప్రతిధ్వని వాణి బాణి వినిపిద్దాం. తద్వారా ఆ ఒత్తిడిలో రిజర్వేషన్లు సాధించుకుందాం అనేటువంటి మాట మాట్లాడితే తప్పకుండా మీరు చేసినటువంటి సూచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఒకే మాట, ఒకే బాటగా ప్రయత్నం చేద్దామన్నారు. తీరా మాలాంటి వాళ్ళకు కనీస సమాచారం లేకుండా, ఈ కనీస సమాచారం ఎందుకు లేదు అనంటే వాళ్ళు అక్కడ చేసేటువంటి డొల్లతనం, వాళ్ళు అక్కడ చేసేటువంటి నిష్క్రియ, ఢిల్లీ మీద ఒత్తిడి తెచ్చేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు, చేయాల్సినటువంటి ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల్లోని డొల్లతనం మేము అర్థం చేసుకుంటాం కాబట్టి, దాన్ని ఎక్స్పోజ్ చేస్తాం కాబట్టి, వాళ్ళ చిత్తశుద్ధి, వాళ్ళ నిజాయితీ, వాళ్ళ నిబద్ధత ప్రశ్నించబడుతుంది. కాబట్టి మమ్మల్ని పక్కన పెట్టి చేయాల్సినటువంటి ప్రయత్నం చేయకుండా, రావాల్సినటువంటి బీసీ రిజర్వేషన్లను సాధించకుండా ఇవాళ తిరుగుముఖం పట్టేటువంటి క్రమంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎవరో అడ్డుకుంటున్నారనే మాట మాట్లాడుతూ ఉన్నాను.